నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలో దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ వరకు విస్తరించాయి. నైరుతి రుతుపవనాలకు తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో దేశంలో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరాల్లోని పశ్చిమ విదర్భ ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఉంది. వీటికి తోడు ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 2 రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇప్పటికే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇక మరోవైపు అల్పపీడన ప్రభావంతో కూడా దాదాపు 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు అనేది కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు కూడా దక్షిణ తెలంగాణలో పూర్తి స్థాయిలో మహబూబ్ నగర్ జిల్లా వరకు వ్యాపించాయి. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా విస్తరించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా, జనగామ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాతో పాటు ఇటు సూర్యాపేట జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలని అటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక రేపు, ఇవాళ భారీ వర్షాలు కురిసేటువంటి జిల్లాలకు ఏవైతే ఉన్నాయో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, మల్కాజ్గిరి, అంతేకాకుండా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్నదాతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు విత్తనాలు వేసేందుకు వ్యవసాయ పనుల్లో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా నిన్న 7:30 నుంచి మొదలైనటువంటి వర్షం రాత్రి 12 గంటల వరకు కూడా కురిసింది. ఎక్కడికక్కడ నాలాలు పొంగటం కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడికక్కడ ఉన్న తెరుచుకొని మ్యాన్ హోల్లు కావచ్చు, నాలాల పూడికతీత కూడా పూర్తి స్థాయిలో తీయలేదు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ వర్షం కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద చెరువులు తలపించినటువంటి రోడ్లు అయితే కనిపించాయి. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో 24 గంటల్లో హైదరాబాద్ కూడా వర్ష సూచన ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. థాంక్యూ కిరణ్.